నమస్కారం, మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 69వ ఎపిసోడ్ కు స్వాగతం. 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్ తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఒక ఆళ్వార్ ట్యాంక్, మరొకటి శ్రీవారి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికింకా నిర్మాణంలో ఉంది. కొండ మీద అడపదడప నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకుల్లో, బావుల్లో నీటి మట్టం పెరుగుతుండేది. అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించారట. కానీ వరుణదేవుడు కరుణించలేదేమో. ఉన్న నీటి నిలవల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి సరఫరా చేయలేమని తేల్చి చెప్పేశారు. అయినా ఇంకా ఆశ, వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని. ఒకవేళ వర్షాలు కురవకపోతే? ఈ ప్రశ్నకు అప్పటి ఈవో అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారికి 2 పరిష్కారాలు కనిపించాయట. మొదటిది, తిరుపతి నుంచి కొండ మీదకు ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయించడం. రెండోది, నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయటం. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 6,000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకా రోజుకి 25,000 మందికి పైగా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాల్ని నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించడం సబబా? కాకపోతే మరేం చేయాలి? బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలలో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే కదా. అందుకనే ఆయనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించారట. అవైనా ఆలయం మెయింటెనెన్స్ కు మాత్రమే సరిపోతాయి. ఇది ఇలా చేస్తూనే మరోపక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా అనుకుంటూ ఆయన శోధన సాగించారు. ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు, వేదాంగాలను ఔపోసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పలూరి గణపతి శాస్త్రి, అప్పటికే ఆయనకి 90 ఏళ్ళు ఉండేవి, ఆయన్ని సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారిని పద్మవిభూషణ్తో గౌరవించింది కూడా. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయటం వంటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ చేయడం సాధ్యమా? అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒక్కటే: వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో, త్రికరణ శుద్ధితో ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించటం సన్నగిలటం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు, కాబోదు. ఒక మహాయాజ్ఞికుని వర్చస్సు ఉట్టిపడే శాస్త్రి గారి మొహంలో వైదిక కర్మల పట్ల, సామాజిక సమస్యలకు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం పివిఆర్కే ప్రసాద్ గారిని ఆకట్టుకుంది. ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కలిగిందట. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయటంలోనే 48 సంవత్సరాలు గడిపారు. వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అన్న విషయం ఆ సంభాషణలో పివిఆర్కే ప్రసాద్ గారికి అర్థమైంది. దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి, ఆశ కూడా ఆయనలో పెరిగాయి. అయితే గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారట. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ తన అసక్తతని వ్యక్తం చేశారు. అది కూడా అనారోగ్య కారణాల వల్ల.
అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఋత్విక్కుల్ని పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపజేయవచ్చో కూడా వివరించారట. చివరికి నవంబర్ 1వ తేదీ నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశౌచం అన్నారు, మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారట, మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ పక్కన గోగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతోంది. మరో వారం రోజులకు మించి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఇంకేముంది, పివిఆర్కే ప్రసాద్ గారు చివరికి ఆయన సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నారట. ఏమిటి స్వామి ఈ పరీక్ష? ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి? ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా? దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా అని అనుకున్నారట. చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8వ తేదీ నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నారు. భగవంతుని ఆమోదం అయ్యిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ అర్ధరాత్రి అంటే నవంబర్ 7వ తేదీన రాత్రి 2 గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న తరుణంలో తిరుపతి గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో భారీ గంటలు గణగణ మ్రోగాయి. తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. జనం లేచి పరిగెత్తారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ. టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలోంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా, ఈ గంటల మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్ళని ముంచెత్తాయి. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేసుంటాడు తలుపులు తీయించడం కోసం అని అనుకున్నారు. ఏమైతేనే సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు తీశారు. మూలలా గాలించారట. గంటలు మ్రోగించిన శక్తి ఎవరా అని. గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనబడలేదు. అప్పుడు ఆయన కనిపించిందట వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించిందని. తెల్లవారుతూనే వరుణ జపం ప్రారంభం కావాలి. అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన ఋత్విక్కులు సహితం ఆ రోజు వచ్చేశారు. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలున్నాయి. కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతిలోతు నీళ్ళలో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి. మరోపక్క వరుణ దేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మండపంలో స్నపన తిరుమంజనం చేయటంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం అంటే కార్యక్రమం సజావుగా జరిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తారన్నమాట. అలా ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది. 3వ రోజు సాయంత్రం స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు. ఎక్కడా మబ్బులు కమ్మే ఛాయలు కూడా కనబడటం లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేసాం అనుకుంటూ ఆయనతో సహా ఋత్విక్కులంతా ఉత్సవ విగ్రహాల్ని పుష్కరిణి నుండి బయటకు తీసుకువచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు. అక్కడి నుంచి అక్కడికి అంతా కలిపి ఓ 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షం నీళ్లు కనబడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. క్షణాల్లో ఆకాశం ఉరిమిందట. కుండపోతగా వాన ప్రారంభమైందట. ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాల్ని తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి ఛత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దైపోయారట. అలా మొదలైన ఆ కుండపోత వాన మర్నాడు ఉదయం 7 గంటలకి సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉందట. సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి పివిఆర్కే ప్రసాద్ గారి చెవులో వేశారు, గోగర్భం రిజర్వాయర్ పొర్లి ప్రవహిస్తోందని. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కరించుకున్నారు ఆయన. విచిత్రం ఏంటంటే తిరుమల గిరుల చుట్టుపక్కల తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, రైల్వే కోడూరుల వైపు ఎక్కడా ఆ వర్షం ఛాయలు కూడా కానరాలేదు. అలాంటిది ఒక్క తిరుమల కొండని మాత్రమే జడివాన ముంచెత్తింది ఆ రాత్రంతా. మరి ఆ సంఘటన కాకతాళీయమా, వేద మంత్రాల శక్తి ప్రభావమా, భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా? అంతా శ్రీవారి దయ. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మరొక ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.